రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా కాకినాడ నగరంలో సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎంవి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కమిషనర్ నగర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడే నిజమైన గణతంత్రానికి అర్థం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి, మౌలిక వసతులు, పరిశుభ్రత, పౌర సేవల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డివిజన్ పర్యటనల ద్వారా చెత్త నిర్వహణ, డ్రైనేజ్ అభివృద్ధి, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంపై నిరంతర చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు, డిజిటల్ సేవలతో స్వచ్ఛమైన, సురక్షితమైన, సుస్థిరమైన కాకినాడ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల విజయానికి పౌరుల సహకారం కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఎస్సీపీ వెంకట్రావు, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ శైలజ, పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సేవలను మనం సత్వరమే చేయాలి. దానిలో భాగంగానే మనం కాకినాడ పురపాలక సంస్థలో పీజీఎస్ పబ్లిక్ రిజిస్టర్ సిస్టమ్ ప్రతి సోమవారం కూడా మనం నిర్వహించుకుంటున్నాము. ఆ నిర్వహణలో భాగంగా దరఖాస్తులు ఎవరైనా వచ్చినప్పుడు ఆ దరఖాస్తుని మనం వితిన్ 24 hours లో మనం కొన్ని పరిశీలిస్తున్నాము. అదేవిధంగా వితిన్ 1 week లో మనం కొన్ని పరిశీలన చేస్తున్నాము. అట్లానే పుర ప్రముఖులకు ఎవరైతే ఇక్కడ రాకుండా దూరంగా భావిస్తున్నారో వారికి పురమిత్ర యాప్ అనేది కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. పురమిత్ర యాప్లో భాగంగా వారికి త్రాగునీరు కానీ, డ్రైనేజ్ విషయం కానీ, లైటింగ్ విషయం కానీ, శానిటైజేషన్ కానీ, ఇతర ఏ విషయం పైన కూడా వారి ఆ యాప్లో అప్లోడ్ చేసినట్లయితే తక్షణమే మన సిబ్బంది అటెండ్ అయ్యి మరి ఆ కార్యక్రమాన్ని మనం రిజాల్వ్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు మన కార్పొరేషన్లో చేస్తున్న కార్యక్రమాల్లో కొంతమంది అధికారుల్ని గౌరవ కలెక్టర్ గారు వారు చేస్తున్న సేవని గుర్తించి వారికి మరి కలెక్టర్ గారి చేతి మీదుగా అవార్డులు అందుకుంటున్న మన కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈరోజు మరి మన కార్యాలయంలో పనిచేస్తూ ప్రజాసేవకి అంకితం అవుతున్న మన సిబ్బంది అందరికీ మరి ఈరోజు మరి వారికి గౌరవమైన సర్టిఫికెట్స్, మన మెరిట్ సర్టిఫికెట్స్, నాట్ సర్టిఫికెట్స్, ఉత్తమ సేవలు చేస్తున్నందుకు చేస్తున్న వారి చిరు సత్కారం మరి వారికి నా ప్రత్యేక అభినందనలు. 11 మంది కూడా సార్ చెప్పినట్టు ఎవరి స్థాయిలో వాళ్ళు బాధ్యతగా పనిచేస్తూ కింద స్థాయి సిబ్బందికి సూచనలు ఇస్తూ టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి 11 మంది సెక్షనర్స్ని సెలెక్ట్ చేశారు. తర్వాత జనరల్ సెక్షన్ నుంచి 2, తర్వాత సిబిఐసి నుంచి 5, తర్వాత అకౌంటెంట్ సెక్షన్ నుంచి 1, రెవెన్యూ నుంచి 5, ఉపా సెక్షన్ నుంచి 3, పబ్లిక్ హెల్త్ సెక్షన్ నుంచి 22 మంది, ఇంజనీరింగ్ నుంచి 33 మంది, తర్వాత టౌన్ ప్లానింగ్ 5, తర్వాత స్టాఫ్ ఛాంబరు పనిచేసే వాళ్ళు మొత్తము ఏడీ ఛాంబర్ మొత్తం కలిపి 9 మంది, తర్వాత 101 డిఈఓస్ మొత్తం కలిపి 20 మంది, టోటల్గా అటెండర్లు